హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ప్రోమోని చూసాం కదా. ప్రోమోని చూసినప్పుడు మనకు ఒక విషయం అర్థం అవ్వాలి. మ్యాటర్ ఏంటంటే, బిగ్ బాస్ ఆల్రెడీ 5 మెంబర్స్ ని సేవ్ చేశాడు. అంటే కళ్యాణ్, భరణి గారు, అలాగే మన దివ్య, రాము, అలాగే ఈము. సో 5 మెంబర్స్ సేవ్ అయిపోయారు. ఉన్న 12 మందిలో 5 మెంబర్స్ సేవ్ అయ్యారంటే ఇంకొక 7 మెంబర్స్ నామినేషన్స్ లో ఉన్నట్టు. ఓకే, 7 మెంబర్స్ లో ఇంకొకరికి మాత్రమే సేవ్ అయ్యే ఆప్షన్ ఉంటుంది. అయితే ఈ వీడియో స్టార్టింగ్ లోనే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ టాస్క్ లో తనుజ గెలిచేసింది. ఎవరి సపోర్ట్ ద్వారా అంటే భరణి గారి సపోర్ట్, అలాగే కళ్యాణ్ సపోర్ట్. భరణి ఫేవర్ ఎవరు అంటే, భరణికి ఫ్రెండ్స్ ఎవరు అంటే దివ్య అండ్ రామ్. ఈ నలుగురు కూడా తనుజాకి ఫేవరబుల్ గా ఉన్నారు. సో ఇక్కడ కళ్యాణ్ విషయంలోకి వచ్చినట్టయితే, కళ్యాణ్ వచ్చేసరికి శ్రీజాకి సపోర్ట్ చేశాడు, అలాగే తనుజకి సపోర్ట్ చేశాడు. సో మాక్సిమం శ్రీజాకి చేశాడు. ఎలాగనేది చెప్తాను. ఇక్కడ ఆటలో మెయిన్ టెక్నిక్ ఏంటంటే, ఇక్కడ వరుస ఉంది కదండి. ఈ వరుసలో మొత్తం ఎన్ని ఉన్నాయంటే 7 ఉన్నాయి అనమాట. సో మనం ఎవరినైతే సపోర్ట్ చెయ్యాలో వాళ్ళని మనం దగ్గరగా పెట్టుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ భరణి, ఇమాన్యుల్ ఇద్దరు ఉన్నారు. ఓకే, మీకు ఆట అర్థం అవడానికి చెప్తున్నా. ఇది చాలా మంచి టెక్నిక్ అనమాట. ఏంటంటే ఇప్పుడు భరణి తనుజాని అలాగే రితుని సపోర్ట్ చేయాలనుకున్నాడు. సో వీళ్ళిద్దరు పక్కన ఉండాలన్నమాట. వీళ్ళిద్దరు పక్కన ఉండడమే కాకుండా వీళ్ళ పక్కన ఎవరినైతే సపోర్ట్ చెయ్యరో వాళ్ళు ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తనుజ అండ్ రితు భరణి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో పక్కన ఉండాలి. యువతల ఇటు పక్కన కానీ అటు పక్కన కానీ వీళ్ళు సపోర్ట్ చేయని వాళ్ళు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ డెమాన్ కానీ శ్రీజ కానీ ఎవరైనా ఉండొచ్చు. అప్పుడు ఏంటంటే ఈజీగా నీళ్ళను తోడి పక్కన వేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ దూరంగా ఉన్నారనుకోండి, వాళ్ళు పరిగెట్టి నీళ్ళని తీసి పరిగెట్టి పక్కన వేసేసరికి వాళ్ళు సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు మునిగిపోతారు. ఇది గేమ్. కానీ ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే, అస్సలు 1% కూడా ఎవరికి సపోర్ట్ లేనిది ఎవరైనా ఉంది అంటే అది డెమాన్ పవన్కే. డెమాన్ పవన్కి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చెయ్యలేదు. అందుకనే తనే ఫస్ట్ అవుట్ అయిపోయాడు అనమాట. యాక్చువల్లీ అక్కడ పడుకునే దానిలో కూడా, అంటే దాని జోన్లో పడుకునే దానికన్నా ఫస్ట్ ఎవరు పడుకుంటారంటే ఫస్ట్ డెమాన్ పవన్ పడుకుంటాడు అనమాట. అయితే డెమాన్ పవన్కి అసలు ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయరు. అందరూ కూడా తనకి ఇదేనే అనమాట. అంటే ఫ్లోరానే దీనికి సంచాలక్. ఎందుకు? ఆల్రెడీ తను డైరెక్ట్ నామినేషన్స్ లోకి వెళ్ళిపోయింది కాబట్టి తను ఇంకా ఈ గేమ్ ఆడినా కూడా సేవ్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి ఫ్లోరా గారే ఇక్కడ ఇదనమాట. అయితే మీరు అనుకోవచ్చు, మరి శ్రీజాకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు కదా. శ్రీజాకి కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాడు. కళ్యాణ్ తో పాటుగా అక్కడ రాము కూడా చేస్తున్నాడు. యాక్చువల్లీ రాము శ్రీజాకి చేస్తున్నాడు, అలాగే సుమన్ గారికి కూడా చేస్తున్నారు అన్నమాట. అంటే టక్ తీసి ఎవరికి అందుబాటులో ఉంటే వాళ్ళని తీసేసి. ఇమాన్యుల్ ఏమో సంజనాకి చేస్తున్నాడు. ఓకే, ఇమాన్యుల్ సంజనాకి చేస్తున్నాడు, ఇంకెవరు చేయట్లేదు సంజనాకి. కాకపోతే ఇమాన్యుల్ చాలా టఫ్ ప్లేయర్ కాబట్టి సంజనాకి అది హెల్ప్ బాగుంది. యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగిందంటే, తనుజాకి భరణి గారు స్ట్రాంగ్ సపోర్ట్. భరణి గారు చెప్పడంతో దివ్య సూపర్ తీసుకుంది అనమాట, సూపర్ స్టాండ్ తీసుకుంది. కానీ భరణి గారు తనుజాకి కూడా రితుకు కూడా చేస్తానని చెప్పారు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే, కళ్యాణ్ రితుకి ఎగ్నెస్ట్ అయిపోయాడు. ఇక్కడ రితు అండ్ శ్రీజ పక్కనే ఉండటం వల్ల శ్రీజ దగ్గర నుంచి వచ్చిన నీళ్ళన్నీ కూడా రితుకి వేసేస్తున్నాడు. అయితే ఇక్కడ మీరు ఆర్డర్ చూడండి ఒక్కసారి. ఈ ఫోటోతో మీకు క్లారిటీగా అర్థమైపోతుంది మొత్తం. ఫస్ట్ భరణి గారు నీళ్లు తోడుతున్న సీట్ ఎవరిది అంటే ఇక్కడ తనుజాది. ఓకే, నెక్స్ట్ సంజన దానిలో రాము పోస్తున్నాడు. ఎక్కడి నుంచి తీసి? తనుజ దాని నుంచి తీసి. తనుజ పక్కన రితు పక్కన లాస్ట్ శ్రీజ. ఇక్కడ మీరు గమనించినట్టయితే లాస్ట్ లో ఈ అబ్బాయి ఉన్నాడు కదా కళ్యాణ్, శ్రీజాని తీసి రితు దానిలో వేస్తున్నాడు. అయితే దివ్య రితుని సపోర్ట్ చేస్తుంది. ఎందుకు? భరణి గారు చెప్పారనమాట, రితునిను తనుజాని మనం సేవ్ చేయాలని చెప్పేసి. వీళ్ళిద్దరే టార్గెట్. ఇక్కడ ఇమాన్యుల్ ఒకటి సంజనాకి చేస్తున్నాడు. అందుకని తను ఫస్ట్ అవుట్ అవ్వాల. ఫస్ట్ అవుట్ అయింది ఎవరు? డెమాన్. యువతల అంటే తనుజాకి లెఫ్ట్ సైడ్ ఉన్నది ఎవరంటే సుమన్ గారు. ఫస్ట్ డెమాన్, తర్వాత సుమన్, ఇద్దరు అవుట్ అయిపోయారు. సో వీళ్ళిద్దరు అవుట్ అయిపోయారు అనమాట. ఫస్ట్ వీళ్ళిద్దరికి ఎక్కువ సపోర్ట్ లేదు. తర్వాత తనుజ, తర్వాత సంజన, తర్వాత రితు, తర్వాత శ్రీజ. వీళ్ళలాగా ఆర్డర్ లో పడుకున్నారు అనమాట. ఇక్కడ భరణి గారికి అలాగే దివ్యకి ప్రాబ్లం ఏమైందంటే, తనుజ పక్కనే రితు లేదు. ఓకే, మధ్యలో సంజన వచ్చేసింది. సంజన రావటం వల్ల వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ వెయ్యాలి.
నడుచుకుంటూ వేయడం ప్రతి ప్రాబ్లం కాదు అనుకుంటారు. కింద గడ్డి ఉంది ఫ్రెండ్స్, వాటర్లో అదంతా వాటర్తో తడిసిపోయింది. సో ఏమవుతుందంటే టోటల్గా అక్కడ మ్యాటర్ తడిసిపోయిన దానిలో మనం స్పీడ్గా పరిగెత్తలేం, అవునా? వాటర్ అంతా నీళ్ళు అయిపోతుంది అనమాట. సో తనూజ దగ్గర నుంచి వాటర్ తీసి వేయటం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ మీరు కళ్యాణ్ హెల్ప్ చేశాడంటే కళ్యాణ్ శ్రీజ దగ్గర కూర్చుని పోయాడు. శ్రీజకి నీళ్లు తోడి తను రితు దానిలో వేస్తున్నాడు. దివ్య ఏం చేసింది, రితు దానిలో నుంచి తీసి శ్రీజకి వేయడం జరిగింది. సో ఇట్లాగా వైస్ వర్స అవుతుంది. భరణి గారు టోటల్లీ తనూజకి సపోర్ట్ చేస్తున్నారు అనమాట. అయితే తనూజకి భరణి గారు సపోర్ట్ చేయటం వల్లే తను సక్సెస్ అయింది. శ్రీజకి ఆల్మోస్ట్ కూర్చుని పోయాడు కళ్యాణ్, కూర్చుని పోయి అట్నుంచి ఇటు నుంచి వేస్తున్నాడు. పాపం డెమాన్కి అయితే ఎవ్వరు వేయట్లేదు ఫ్రెండ్స్, అసలు తనకు ఒక్కరు కూడా సపోర్ట్ లేదు. నాకైతే కొంచెం అనిపించింది ఈ అబ్బాయికి కూడా కొంచెం సపోర్ట్ ఉంటే బాగుండేదేమో అనిపించింది. కానీ తనేంటంటే రితు వల్ల బ్యాడ్ అవుతున్నాడేమో అని నాకు అనిపిస్తుంది అనమాట. లేకపోతే పాపం మంచి అబ్బాయి. టాస్క్స్ అయితే ఇరగదీసి ఆడతాడు. నిన్న కూడా రితు కారణంగా తనకి టాస్క్ అయితే పోయింది. అయితే ఇక్కడ ఇమాన్యుల్ ఫస్ట్ సంజనాకి నేను హెల్ప్ చేస్తానంటే భరణి గారు చా అన్నారు కదా.